జరిగిన బోటు ప్రమాదంలో అజయ్ గల్లంతైన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు కొద్ది సేపటి క్రితమే అజయ్ మృతదేహం కూడా లభ్యం అవ్వడం జరిగింది. వెంటనే గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకొని రావడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో అయితే మార్చురీలో అయితే అజయ్ మృతదేహం ఉండడం జరిగింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా గ్రౌండ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతమాత మహా ఆరతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా పేలుల్లో అపశృతి జరిగిందన్న విషయం కూడా తెలిసిందే. అక్కడికక్కడ కొంతమంది అంటే రెండు ఏవైతే బోట్లు ఉన్నాయో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అందులో కొంతమంది ప్రాణాలు రక్షించుకోవడానికి నీళ్ళలో మునిగడం జరిగింది. ఇద్దరు ప్రాణాలు కూడా కాపాడుకోవడం జరిగింది. మరో ఒక వ్యక్తి 80% కూడా మొత్తం కాలిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ యశోద హాస్పిటల్లో ఉండి ఈరోజే ఆయన చనిపోవడం జరిగింది. గణపతి అనే వ్యక్తి కూడా. అయితే ప్రస్తుతానికి అజయ్ అనే వ్యక్తి మాత్రం గల్లంతయ్యి కూడా దాదాపుగా 48 గంటలు అయిన తర్వాత ఆయన మృతదేహం అయితే దొరకడం జరిగింది. చూడొచ్చు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఆయన మృతదేహం చూడలేని పరిస్థితులు అతి దారుణంగా ఉండటంతో ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్న వాళ్ళు ఎంతగా రోధిస్తున్నారు అనేది కూడా ఒక్కసారిగా ఇంత దారుణమైన పరిస్థితి జరగడానికి గల కారణం కూడా కేవలం బాణసంచానే కారణం అంటూ కూడా తెలుస్తుంది. ఏవైతే బాణసంచా పేలుస్తున్న క్రమంలో ఒక్కసారిగా నిప్పు రవ్వలు అనేవి కూడా ఒక బోట్లో ఉండి ఆ బోట్లో కూడా బాణసంచాలు ఉండటంతో ఒక్కసారిగా అలాంటి అపశృతి అట్లా దారుణమైన పరిస్థితి నెలకొనింది అనేది కూడా మనం చూడడం జరిగింది. ప్రస్తుతానికైతే చూడొచ్చు కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఒక్కసారి చివరిసారిగా మా పిల్లని మా బాబుని నేను చూసుకుంటాను అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పొచ్చు. చూస్తున్నాం ఎంత దారుణమైన పరిస్థితి అనేది కూడా. ఒకవైపు నుంచి చూస్తుంటే ఆ తల్లి ఎంతగానో రోధిస్తుందో ఒక్కసారి తండ్రితో మాట్లాడి తెలుసుకుందాం. చూడొచ్చు ఆయన కూడా ఎంతగా రోధిస్తున్న పరిస్థితి అనేది కూడా ప్రస్తుతానికి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఒక్కసారి మా కొడుకుని చూస్తాం అటు చూడొచ్చు తల్లిని పంపిస్తున్న పరిస్థితి. తల్లిని తప్ప మరి ఎవరిని కూడా పంపించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారి మా కొడుకుని చూస్తాము అంటూ ఒక తల్లి, మా అల్లుడిని చూస్తాము అంటూ ఒక అత్త, వీళ్ళందరూ కూడా ఎంతగా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామన్నప్పటికీ కూడా ఎవరైతే అజయ్ మృతదేహం చూడలేని పరిస్థితులు అతి దారుణంగా మారటంతో అంటే నీళ్ళలో దాదాపుగా 48 గంటలు ఉండటంతో ఒక్కసారిగా బాడీ మొత్తం కూడా మృతదేహం మొత్తం కూడా ఒక్కసారిగా ఉబ్బిపోయిన పరిస్థితి అని చెప్పచ్చు. చూడడానికి కూడా కొంచెం చూడలేని పరిస్థితులు ఉండడం వల్ల ఎవరిని కూడా పంపించకూడదంటూ కూడా కేవలం తల్లిదండ్రులు ఒక్కరినే పంపించిన పరిస్థితి అని చెప్పచ్చు. మృతదేహంతో పాటు అంబులెన్స్లోనే తండ్రి కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికైతే లోపలికి వెళ్ళి తల్లిదండ్రులు కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్న ప్రస్తుతానికైతే ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్న పరిస్థితి. అయితే తల్లిదండ్రుల ఇష్టం మేరకు అంటే తల్లిదండ్రులు చెప్పే దాని ప్రకారం ఇప్పుడు బాడీని తీసుకొని వెళ్ళిపోవాలా లేకపోతే రేపు తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉందా అనే విషయాలు కూడా తెలిసే వీలున్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి వాతావరణం విషాద వాతావరణం అయితే చేకూరుతున్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం 6 తర్వాత చేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు చేయలేని పరిస్థితి కాబట్టి రేపు చేస్తారు అన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఒక్కసారిగా బంధువులు అలాగే స్నేహితులు అందరూ కూడా గాంధీ పోస్ట్ మార్టంకి అయితే రావడం జరిగింది. ఒక్కసారి వాళ్ళ బంధువులతో అలాగే ఒకసారి తండ్రితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏ టైంకి దొరికింది బాడీ? ఏ టైం? ఇప్పుడే ఒక గంట అయింది. అంటే ఎక్కడ దొరికింది? ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా వెతుకుతున్న పరిస్థితి, అలాంటిది ఈ రోజు అక్కడ పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ లోపల ఎక్కడ దొరికిందని చెప్పారు. సంజయ్ పార్క్ కాడ తీసుకొచ్చారు, అక్కడికి తీసుకొచ్చారు అంతే. అంటే చాలా దారుణమైన బాధాకరమైన విషయం అనే చెప్పాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా తమ కుమారుని ఇలా చూడొద్దు అనుకుంటూ ఉన్నారు. మీకు ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలి? ఇప్పటిదాకా మా అంకుల్ మాట్లాడింది కదండి, ఆర్థిక సాయం కావాలి. మా బాబు కోల్పోయింది కదా, మాకేమైనా ఆర్థిక సాయం కావాలని అంటే కేవలం బండి కావాలి కాబట్టి మీ అబ్బాయిని తీసుకెళ్లారు అంటూ కూడా కొంత వార్త వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఏదైతే సర్చింగ్ చేశారో అది కనుక నిన్న మొన్న చేసి ఉంటే కనుక దొరికేవాడు అంటూ కూడా ఒక వార్త వినిపిస్తుంది. అంటే కళ్ళ ముందే మృతదేహం ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదు, అందులో సర్చింగ్ చేసేవాళ్ళు అంటూ కూడా కొన్ని వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? లేదండి, పోలీసు వాళ్ళు సర్చింగ్ చేసిర్రు, దొరకలే అని చెప్పారు మాకు. పొద్దున పోతే కూడా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని పిలిపించి చేపిస్తామని చెప్పారు. దొరకలే, ఇప్పుడే దొరికింది. అది అంతకుముందు కాదు, ఇప్పుడే దొరికింది.
ఇప్పుడు అంకుల్ మాట్లాడినాడు మా తెలిసిన ఆయన. అదే నష్టపరిహారం మాకు ఇస్తే బాబు పెద్దగా అయింది కదా, మాకు ఏమైనా అట్లా ఏమైనా నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాను. సో చూడొచ్చు తండ్రి మాత్రం విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. అలాగే చాలామంది కూడా ఎలాంటి న్యాయం కావాలి అంటే ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. అంటే 3 రోజులుగా మృతదేహం ఏ విధమైన పరిస్థితుల్లో ఉందనేది కూడా మనం చూడడం జరిగింది. అయితే ఒక్కసారి ఇప్పుడు వాళ్ళ బంధువులతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దాదాపుగా 3 రోజుల నుంచి వెతుకుతున్న పరిస్థితి మృతదేహాన్ని. కానీ ఈ రోజు 1 గంట ముందు లభ్యమైంది. అంటే వెతకాల్సిన ప్రదేశంలో వెతకలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే ఏం జరిగింది? అంటే యాక్చువల్గా ఇది భారతమాత హారతి ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమం జరిగింది. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రాత్రి 3 గంటల రాత్రి తెలిసింది, అబ్బాయి ఇట్లా మంటల్లో చిక్కుని కింద పోయిందని చెప్పిండు మేడం. తెలిసిన తర్వాత మేము ఉటావుటిన వచ్చినప్పటికి కూడా గాలింపు చర్యలు పోలీస్ వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా గజ ఈతగాలను అసలు పెట్టాల. గజ ఈతాలను పెట్టి నిన్నే దొరికేవాళ్ళు. గజ ఈతాలు లేరు, రాజకీయ నాయకుని రెస్పాన్స్ లేదు. ఈ భారతమాత ఫౌండేషన్ వాళ్ళు కానీ, భారతమాత హారతి ఇచ్చినటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు కానీ, ఈ కుటుంబాన్ని కానీ పరామర్శించిన పాపాన ఏ రాజకీయ నాయకుడు కానీ వీళ్ళంతా ఎవరు రాలేదు. టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఎవరు పోలేదు మేడం. ఇంకోటి ఏంటంటే తెల్లారు లేస్తే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి కూడా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన పాపాల పోలే. ఈ 2-3 రోజుల నుంచి 60 గంటలైనా ఇంకా బయట రాకపోయినప్పుడు కూడా ఇంతవరకు కేంద్ర మంత్రి చేయాలా, ఇలా టూరిజం శాఖ వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇలాంటి ఇన్ఫర్మేషన్. ఇంకోటి వీళ్ళతో పాటు 2 పిల్లలు రెస్క్యూ టీం వాళ్ళు రక్షించినప్పుడు కూడా వాళ్ళు ఒక మీడియా మీద కానీ తల్లిదండ్రులు కానీ ఏం జరిగిందో విషయాన్ని చూపించాలా. అంటే దాన్ని చూపించే వాళ్ళు కూడా ఆందోళన పడ్డాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారిని కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా, భారతమాత ఫౌండేషన్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా, అదేవిధంగా టూరిజం శాఖ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా. ఈ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలా. ఆ కుటుంబాలకు అండదండ ఉంచి ధైర్యాన్ని ఇచ్చి పూర్తి భద్రత కల్పించాలా. అట్లా లేనటువంటి పక్షంలో ఈ రాత్రి 12 రాత్రి వరకు ఈ కుటుంబానికి ఏదో రకంగా ఆదుకోకపోతే రేపు పొద్దున ఎత్తున పెద్ద ఆందోళన చేస్తాం. సచివాలయాన్ని తీసుకుపోతాం, బీజేపీ పార్టీ ఆఫీస్ తీసుకుపోతాం. అవసరం అనుకుంటే కిషన్ రెడ్డి ఇంటికి కూడా శవాన్ని తీసుకుపోయి మేము ధర్నా చేస్తామని చెప్తాం. అవసరమైతే మేము ప్రాణత్యాగానికైనా సిద్ధం చేస్తాం. అది ప్రకటించే వరకు కూడా మేము ఎలాంటి చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మేడం. సో చూడొచ్చు ఎంతగా ఆవేదన వ్యక్తం అవుతున్నారు అనేది కూడా. మాకు ఎలాగైనా సరే న్యాయం జరగాలి అంటూ కూడా వీళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు మృతదేహాన్ని చూడటానికి వాళ్ళు ఎంతగా అంటే చివరి చూపు అటు చూడొచ్చు. ఒకసారి కనుక చూస్తే కనుక చివరి చూపైనా చూడాలి మా కొడుకుది అంటూ కూడా ఆ తల్లి పడుతున్న ఆవేదన ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఒకసారిగా లోపలికి వెళ్ళి తన కొడుకుని ఆ స్థితిలో చూడలేని స్థితిలో చూసేసరికి ఆ తల్లి పడుతున్న ఆవేదన అసలు వర్ణించలేనిదని చెప్పచ్చు. ఎంతగా రోధిస్తుంది అనేది కూడా. అంటే చేతికి అందిన కొడుకు ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో మొత్తం కూడా విషాద ఛాయలు అల్లుకున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పచ్చు. ఒకసారిగా ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి. ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదు అంటూ కూడా వాళ్ళు ఎంతగానో చెప్తున్నారని చెప్పచ్చు. ఒకసారిగా చూడొచ్చు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది కూడా ఏమీ కూడా వర్ణించలేని పరిస్థితి అని చెప్పచ్చు. కొంతమంది ఇప్పుడు బంధువులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ గణపతి అయినా అది 80% కాలితే కిషన్ రెడ్డి వెళ్ళి పోయి పరామర్శించి వచ్చిండు. 3 డేస్ నుండి మా అబ్బాయి దొరకకపోతే ఒక్కసారి వచ్చి కూడా చూడాలి. వాడు మనిషేనా? ఇప్పుడేమో డైవర్ట్ చేసి మమ్మల్ని పిచ్చి కుక్కల పీపుల్ ప్లాజా నుండి సంజీవయ్య పార్క్ వరకు పరిగెత్తించారు. కన్న తల్లి ఏడ్చుకుంటూ ఉరికొచ్చింది. కాకపోతే మీరు లైవ్లో చూసుకోండి, అబద్ధం చెప్తే ఒక్కరు కూడా ఇంతవరకు కూడా రాలే. 7 దొరికిన తర్వాత మధ్యాహ్నం చేసినారు, మమ్మల్ని మొత్తం పిచ్చి కుక్కలనే చేసినారు. వాళ్ళు మనుషుల ఈ పోలీసు వాళ్ళు ఇంత దొంగ నాటకాలు ఆడతారని మాకు తెలియదు. అంటే 3 రోజుల నుంచి కూడా ఎవరొక్క అంటే రాజకీయ నేతలు కానివ్వండి ఎవరు కూడా రాలేదు. ఒక్క నిమిషం అండి, 3:30కే దొరికింది మాకు శవం. 3:30కి దొరికితే అంబులెన్స్ వస్తే ఆ అంబులెన్స్ని మాకు డౌట్ వచ్చింది. అప్పుడే 3:30 నుండే వాళ్ళు తిప్పుతా ఉన్నారు. అంటే 1 గంట ముందే అజయ్ మృతదేహం లభించింది అంటూ కూడా వార్త వస్తుంది. అది నిజమే దొరికింది. మేము 3:30కి అంబులెన్స్ వస్తే సిఐ సార్ వచ్చి తనని తిడితే తను ఏం చేసినాడు, ఇక్కడ సంజీవయ్య పార్క్కి తీసుకొని వచ్చినాడు ఆ అంబులెన్స్. మాకు అప్పటికి తెలియదు. మమ్మల్ని అందరినీ డైవర్ట్ చేసి పిఎస్కి పంపించినారు, కంప్లైంట్ ఇవ్వండి అని. అక్కడ ఎవ్వరు ఉండకుండా చేసినారు. సో చూడొచ్చు ఎంతగా రోధిస్తున్న పరిస్థితి. ఇట్లా చూస్తుండు గడ్డం చేసుకున్నాడు. లేకపోతే మంచిగా ఉండడానికి
చూస్తుండు మంచిగా నిలువలు ఇస్తారు మడ పెట్టి నిలువలు పెట్టి నేను చూసి వచ్చినమ్మా నా మనమడు మంచిగా పండుకుండు చేతులు బిగ్గర పట్టుకుండు నా మనమడు పాయింట్ అట్టే ఉంది నెక్కర్ మీదికి లేచింది నిద్రపోయినట్టే వండుకుండు నా అయ్యా నిద్రపోయిన నా మనమడు చచ్చిపోయినట్టు లేడు కడుపు ఉబ్బిందమ్మ నా మనమని చూసినమ్మ నేను 2 రోజులు నుంచి 3 రోజుల నుంచి రాలేదని బాధపడ్డాము ఇప్పుడు నిమ్మలంగా చూసినాము నా మనమని మళ్ళీ గాని వస్తాడా నాకు బంగారం మసంటి కొడుకు మమ్మల్ని చేస్తాడు అనుకున్నాము బంగారం మసంటి కొడుకు ఇంత నోట్లో మనం పోసినాము. చూడొచ్చు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా దాదాపుగా అంటే 3 గంటల సమయంలో ఈ అజయ్ మృతదేహం లభ్యమైతే ఇప్పుడు వరకు కూడా పోలీసులు అలాగే అంబులెన్స్ మొత్తం కూడా మమ్మల్ని డైవర్ట్ చేయడానికి మొత్తం కూడా తిరిగి ఇక్కడికి తీసుకొని రావడం జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఎందుకని ఇలా పోలీసులు అలాగే అంబులెన్స్ మొత్తం కూడా డైవర్ట్ చేసి వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఏదైనప్పటికీ వీళ్ళకి మాత్రం కడుపు కోత మిగిలింది అనేది కూడా తెలుస్తుంది. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మృతదేహం ఎప్పుడు దొరికింది అనేది కూడా ఒకసారి వీళ్ళతో క్లారిటీగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు న్యాయం జరిగేటట్టు ఏదైనా చేద్దాం, అది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఆవేశం వద్దు, ఇప్పుడు ఆవేశం చూపెట్టాలి. నిన్న పొద్దున దాకా ఆవేశం వద్దన్నాం, ఇప్పుడు ఆవేశం చూపెట్టాలి. అన్న అసలు మృతదేహం ఎప్పుడు దొరికింది? కొంతమంది ఏమో 1 గంట ముందు దొరికింది అంటున్నారు, మరి కొంతమంది 3 గంటలకే దొరికింది, కానీ మమ్మల్ని డైవర్ట్ చేశారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అసలు మృతదేహం ఎప్పుడు దొరికింది? మృతదేహము దొరికింది 4:30 గంటల లోపల దొరికింది. అప్పుడు ఏసీపీ గారు ఇటు వచ్చి అంబులెన్స్ కూడా వచ్చింది. అయితే అక్కడ మొత్తం పబ్లిక్ని చూసి బాగా పబ్లిక్ ఉన్నారని చూసి ఏం చేసిరంటే మెల్లగా నైట్ అయినాక 6:30కి అట్లా మాకు చెప్పి అక్కడ ఉంది బాడీ అక్కడ ఉందని గుర్తుపట్టాలని అలా చిన్న కొడుకు వేరే కొడుకుని తీసుకెళ్ళి చూపెట్టి అక్కడ బోట్లకి వెళ్ళి అక్కడ తీసుకొచ్చి సంజీవ పార్క్ అన్నారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్కడ ధన్మని వచ్చే లోపల అక్కడక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చేసారు. అయితే అదేంటంటే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ఈ బాడీని ఇప్పుడు మాకు వాళ్ళ పరిస్థితిని బట్టి ఆ బాబు ఫైనల్ ఇయర్కి వచ్చిండు, ఆయనకు బిజినెస్ అది జాబ్ వస్తున్నాయి. ఇలా డైవర్ట్ చేయడానికి గల మూల కారణం ఏంటంటారు? ఎందుకంటే 3 గంటలకి 4 గంటల మధ్యలో మృతదేహం దొరికింది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా మృతదేహం కోసం ఎంతగానో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు మీరు మీడియా వాళ్ళు కానివ్వండి అందరూ కూడా మృతదేహం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అలాంటిది 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఎందుకని ఈ విధంగా డైవర్ట్ చేశారంట? అదే వాళ్ళకి ఏంటంటే పబ్లిక్ అప్పటికి బాగా మేము ఒక 300 మంది అక్కడ ఉన్నారు. పబ్లిక్లో బాగా ఇది గడబడవుతుందని గడబడి చేస్తారని మృతదేహాన్ని చూడగానే ఒకటేసారి స్పందిస్తారని కొంచెం లేట్ దొరికిందని మాకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చారు. సంజీవ పార్క్ అన్నారు, అక్కడికి వచ్చే లోపల బాడీ ఇక్కడికి వచ్చిందని చెప్పారు. ఇది ఎవరి వైఫల్యమో తెలుస్తలేదు. దీనికి కారణం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంటు మాకు ఈ కుటుంబానికి ఒక న్యాయం చేయాలి. 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలి, కుటుంబంలో ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. అది మా డిమాండ్. ఇది జరిగేంత వరకు బాడీని మాత్రం ఇక్కడ నుంచి మేము ధర్నాలు చేస్తాం, తరలియం. అది మా ఒపీనియన్. మేము కూడా అతను చెప్పిందే చెప్తున్నామండి. 3 రోజుల నుంచి తిప్పలు పడ్డాము. మమ్మల్ని లేడీస్ని చూడకుండా కూడా మీరు ఉరికిపిచ్చిండ్రు. సరే ఉరికిపిచ్చిన తల్లిదండ్రిని కూడా చూడనియలేదు. మా డిమాండ్కు ఒప్పుకున్నాకనే మేము అది చేస్తాం. మా డిమాండ్ ఒప్పుకోవాలి. తండ్రి వాళ్ళు ఆటో నడిపించుకొని వాళ్ళ పిల్లలను చాదిండు. వాళ్ళ భవిష్యత్తు మీదనే ఆయనకు ఆధారం ఉంది. ఆయనకి ఇప్పుడు ఏం లేదు కాబట్టి వాళ్ళు మాకేమో డిమాండ్ ఒప్పుకున్నాకనే మేము సర్దుకుంటాం ఏదనేది. సో చూడొచ్చు కేవలం రద్దీ ఎక్కువ అంటే అక్కడ జనాలు మొత్తం కూడా ముట్టడించి ఉండటంతో ఒకసారిగా చూడొచ్చు ఏ విధమైన వాతావరణం మాకు నెలకొనిందని కూడా చూసి పోలీసులంతా చూసి ఆ మృతదేహాన్ని మొత్తం కూడా పీపుల్ ప్లాజా దగ్గర నుంచి కొంతసేపు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి అంటే రాత్రి సమయంలో అయితే కూడా ఎవరు ఉండరు అని చెప్పి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఈ సమయంలో అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మాకు న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు ఎంతగానో రోధిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే వాళ్ళ బాధ ఏ విధంగా ఉందనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ తల్లి ఏ విధంగా రోధిస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. అసలు చేతికి అందిన కొడుకు ఇలా జీవత్సం లేకుండా దొరకడంతో
కనిపించడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని కూడా ఈ తల్లిదండ్రులు ఎంతగానో మొరపెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. మరి వీళ్ళకి ఎలాంటి న్యాయం దొరుకుతుంది అనేది కూడా ఎదురు చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పాలి. కెమెరామెన్ గజపతో రిపోర్ట్ దేవిక, హైదరాబాద్. ఇది ఒక్కసారి తీసుకోండి, ఎండింగ్ మళ్ళీ ఒకసారి తీసుకోండి. సో చూడొచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనిందనేది కూడా చూడొచ్చు. ఒక్కసారిగా తల్లి చేతికి అందిన కొడుకు ఇంకా కనిపించడు, ఇంకా ఎప్పటికీ కూడా తిరిగి రాడని తెలియడంతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి ఎంతగానో మొరపెట్టుకుంటున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరి వీళ్ళు ఎలాంటి అంటే 3 గంటల నుంచి 4 గంటల సమయం మృతదేహం దొరికినప్పటికీ కూడా ఎందుకని మమ్మల్ని డైవర్ట్ చేశారు, ఎందుకని ఇంత ఆలస్యంగా మమ్మల్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు అనేది కూడా ప్రశ్నగానే మిగిలిందని చెప్పాలి. మరి ఎందుకు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఏదైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దంటూ కూడా ఈ తల్లిదండ్రులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ గజపతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.